సో ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఈడీ తయారంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఈడీ కేసు, ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈసీఐఆర్ పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీ డీజీకి లేఖ, త్వరలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. సో తెలంగాణ ఇమేజ్ రేవంత్తో డ్యామేజ్ అని కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. నష్టాన్ని ఆపడం కాదు, రేవంత్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రానికి 600 కోట్ల నష్టం అంటూ మన వార్త చూస్తున్నాం. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన రేవంత్ తప్పులు ఎత్తి చూపినందుకే అక్రమ కేసు, అవినీతి లేని చోట ఏసీబీ విచారణ అంటూ కూడా క్వశ్చన్ మార్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 24 గంటల్లోనే ఈడీ ఎట్లా వచ్చింది, కాంగ్రెస్ బీజేపీ దోస్తీకి నిదర్శనం ఇదే అంటూ విలేకరుల సమావేశంలో హరీష్ రావు ఫైర్ అండ్ ఆ వార్త చూడొచ్చు. ఇంకో వార్త ప్రధానంగా నిన్న సంకెళ్లు తెగిన సంబురం, కన్నీళ్లు ఒలికిన ఉద్వేగం అంటూ చూస్తున్నాం. 37 రోజులు జైల్లోనే మగ్గిన లగచర్ల రైతులు కంది జైలు నుంచి 17 మంది నిన్న విడుదలైనరు. కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమైనరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. కుట్రపూరితంగా కేసులు పెట్టాలని ఆగ్రహం, ఫార్మాకు భూములు ఇవ్వబోమని స్పష్టీకరణ అంటూ కూడా మన వార్తను ప్రధానంగా గమనించవచ్చు. మనం ఈ అమ్మాయి జ్యోతిని మనం గత కొద్ది నెలలుగా చూస్తూ ఉన్నాము. ఫార్మా వ్యతిరేక పోరాటంలో 37 రోజులు జైల్లో ఉండి శుక్రవారం విడుదలైన లగచర్ల రైతు నిండు గర్భిణి అయిన తన భార్య జ్యోతిని చూసి ఉద్వేగానికి లోనైన దృశ్యం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఈ అమ్మాయి నిండు గర్భిణి, అట్లానే సరే ఏదేమైనా సరే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారంటూ ఢిల్లీ దాకా, మానవ హక్కుల కమిషన్ దాకా కూడా ఆ అమ్మాయి ఎక్కడ దాకా వెళ్ళి పోరాటం చేసిన స్ఫూర్తి మనకి కనిపించింది. నిన్న ఎట్టకేలకు జ్యోతి భర్త విడుదలైన తర్వాత వాళ్ళు ఉద్వేగానికి లోనైన సందర్భం అది, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. సో ఇంకా మిగతా వార్తల్లోకి వెళ్తే కనుక 30 దాకా అరెస్ట్ చేయొద్దు అంటూ వార్త చూస్తున్నాం. ఈ రేసింగ్పై హైకోర్టు ఆదేశం ఇచ్చింది. కేటీఆర్కు దీంతో ఊరట లభించింది. ఎఫ్ఐఆర్లో ప్రాథమిక అంశాలు లోపించాయి. సో ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాలి, ధర్మాసనం వ్యాఖ్యలు. సో విచారణ 27కు వాయిదా అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. సో ప్రభుత్వం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దానికి మళ్ళీ బూమరంగ్ అవుతున్న సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వార్త చూస్తున్నాం. ఇంకో చోట ఫుడ్ పాయిజన్కు విద్యార్థిని బలి అంటూ కూడా చూస్తున్నాం. బీసీ హాస్టల్లో మధ్యాహ్న భోజనం తర్వాత అస్వస్థత, దవాఖానకు తరలించే లోపే డిఎడ్ విద్యార్థిని మృత్యువార. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో విషాదం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే సిరిసిల్లలో మరో నేతన్న బలవన్ మరణం. అంటే ఇటువంటి వార్తలు సమైక్య రాష్ట్రంలో చూస్తూ ఉండేవాళ్ళము, కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు ఇటువంటి వార్తలు చూడాల్సిన ఒక దారుణమైన దుస్థితి అనేది తెలంగాణకు పట్టిందని చెప్పేసి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇటువంటి వార్తలు ఏవైతే చూడకూడదని అనుకున్నామో ఆ వార్తలే చూడాల్సిన దారుణమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు అంటూ ఈ నెల 30 వరకు ఆగండి అంటూ ఎఫ్ఐఆర్లో ప్రాథమిక అంశాలు లోపించినాయన్నది హైకోర్టు. సో ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాలి అంటూ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో అభియోగాలకు చూపిన కారణాలు ఏంటో చెప్పాలి. మెయిన్గా కారణాలు చెప్పకుండా, ప్రధానంగా కారణాలు చెప్పకుండా కేసు ఫైల్ చేసింది. పిటిషనర్కు డబ్బులు ముట్టనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎట్లా వర్తిస్తుందని కూడా క్వశ్చన్ చేసింది. క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉంది అని ఎట్లా చెప్తారు? ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంది. కోర్టుకున్న విచక్షణ అధికారంతో సిఆర్పిసి 482 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. సో కేటీఆర్ను ఈ నెల 30 వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే పిటిషనర్ కేటీఆర్ మీద సెక్షన్ 13(1)A కింద కేసు పెట్టడానికి కారణాలు ఏవి? చెల్లింపుకు సంబంధించి నిబంధనలు ఒప్పందంలో ఎక్కడున్నాయి? ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగితే దానికి ఆధారాలు ఏవి? కోర్టు క్లియర్గా అడిగింది. నిజంగా మీరు ఆరోపిస్తున్నట్టుగా అక్రమాలు జరిగి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఏవి? నిజంగా ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు ఎట్లా ఫైల్ చేస్తారంటూ కూడా హైకోర్టు అడిగిన సందర్భం కనిపిస్తుంది. సో నగదు చెల్లింపులు పిటిషనర్కు చేయలేదు కదా అని కూడా అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్నలు సంధించింది. సో దీని అంతటినీ కూడా నిన్న రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపుగా కేటీఆర్ తరపు లాయర్ కోర్టుకి విన్నవించిండ్రు. సో అయితే ఈ నేపథ్యంలో ఆలస్యంగా ఎందుకు కేసు పెట్టిండ్రు అని కూడా హైకోర్టు ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. 14 నెలలు ఆలస్యంగా ప్రభుత్వం కేసు నమోదు చేసిందని కూడా చెప్పిండ్రు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు మార్గదర్శకాలకు వ్యతిరేకమని కూడా చెప్పిండ్రు. సో ఏసీబీ సెక్షన్ 3(1)A కింద కేసు నమోదు చేయడానికి నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగిందని కూడా క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ చెల్లదు అంటూ కూడా
చెప్పిన సందర్భం కనిపిస్తుంది. లోపాలుంటే అది ప్రభుత్వానిదే. సో ప్రభుత్వం ఒకసారి ఒప్పందం చేసుకున్నాక రెండోసారి నిర్వాహకులతో మరో ఒప్పందం చేసుకుంది అని చెప్పేసి అవతల న్యాయవాది చెప్పిండ్రు. ఇందులో లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వపరమైనవే తప్ప పిటిషనర్వి కాబో అని చెప్పేసి అన్నారు. రెండోసారి ఒప్పందం చేసుకున్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని కూడా చెప్పిండ్రు. తొలి ఒప్పందం మేరకే రెండో ఒప్పందం అమలు అయింది కాబట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదు అని చెప్పేసి చెప్పిండ్రు. ఈసీ విషయాలను ప్రభుత్వం చెప్పడం ఏంటని కూడా ప్రశ్నించిండ్రు. సో ఎక్కడ చూసినా కూడా ఒక స్పష్టత లేని విషయం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అభియోగాలకు ఆధారాలు లేవు అనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. అంటే ఏ విధంగా కేసులు పెట్టి కుట్ర చేయాలని ప్రయత్నించినా కూడా ప్రభుత్వానికి ఒకటే, ఆధారాలు లేకుండా ముందు కేసులు నమోదు చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వం బొక్కబోర్లా పడుతుంది, కాకపోతే హడావిడి చేస్తుంది. ఏదో జరిగిపోయింది, ఏదో కొంపలు మునిగిపోయినాయి, సో ఏదో అరెస్టులు చేస్తామో ఇంకేదో చేస్తామని ప్రభుత్వం హడావిడి చేసే ప్రయత్నం చేస్తుంది. దీని అంతటినీ కూడా ఒక అటెన్షన్ డైవర్షన్గా, సమస్యల గురించి ప్రస్తావించకుండా దీని గురించి మాట్లాడుకునే విధంగా ప్రభుత్వం చేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేస్పై చర్చించే దమ్ము లేదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చిల్లర కేసు పెట్టారు, సమాధానం చెప్పడానికి మేము రెడీ అంటూ జగదీష్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. హామీలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు తలసాని. కుట్రతో కేసులు పెడితే నడవదు అని ప్రశాంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు దానికి సంబంధించి. ఎందుకంటే నిజంగా వాస్తవాలు ఏమున్నాయో ప్రజలకు తెలియాలి కాబట్టి అసెంబ్లీలో చర్చిద్దామని మాట్లాడుతున్నప్పుడు నిజంగా ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడుతున్నట్టయితే కనుక, ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ఫౌండర్తో జరిగిన మీటింగ్కి సంబంధించి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్పే వరకు కూడా ప్రభుత్వం నుంచి దానికి సంబంధించి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. సో మా దగ్గరికి వచ్చిండ్రు, మేము మాట్లాడమనే విషయాన్ని కనీసం బయట పెట్టలేదు. కేటీఆర్ బయట పెట్టేంత వరకు ప్రభుత్వం దాని గురించి ప్రస్తావించనే లేదు. సో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అసెంబ్లీలో నిన్న కూడా అవి కూడా వివాదాస్పదం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని అంతటినీ కూడా రేవంత్ బీజేపీ జోడీ కేటీఆర్ పైకి ఈడీ అంటూ కూడా ఒక చర్చ జోరుగా నడుస్తుంది. ఏసీబీ రాకముందే ఈసీఐఆర్ నమోదు, రేవంత్కు రాహుల్ నో ఎంట్రీ, కేంద్ర మంత్రుల ఫ్రీ ఎంట్రీ. సో కేటీఆర్ను బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టడానికి కుట్ర జరుగుతోందనే ఒక వాదన ప్రధానంగా నడుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి 14 నెలలు ఆలస్యంగా కేసు చెల్లదు అని చెప్పేసి కూడా ఇంకొక వాదన నడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పొంగులేటిని వదిలేసి కేటీఆర్పై దాడి జరుగుతోంది అనేది ఇంకొక వాదన కనిపిస్తోంది మనకి. అక్టోబర్లో 2 రోజుల పాటు మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి. సో నగదు కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్లిండ్రు అధికారులు. నిజంగా తీసుకెళ్లిన మెషిన్స్ సరిపోవట్లేదని మళ్ళీ బయటకు వచ్చి ఆ నగదును కౌంట్ చేయడానికి ఎక్కువ మెషిన్స్ తీసుకెళ్లిన సందర్భం కనిపిస్తోంది. అయితే 80 రోజులు దాటినా కూడా చిన్న ప్రకటన కూడా చేయలేదు ఈడీ. సో ఫార్ములా ఈలో మాత్రం ఫిర్యాదు చేయకుండా కేసు నమోదు అంటూ చూస్తున్నాం. సో పొంగులేటి నివాసంలో సెప్టెంబర్ 27, 28 తేదీలో ఈడీ సోదాలు నిర్వహించింది. 83 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు కేసు నమోదైనట్టుగా ఈడీ నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు. సో ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్న 24 గంటల లోపలనే ఈడీ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయం, కేటీఆర్కి ఇంకొక న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈడీ ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకు ఈడీ ఇంత హడావిడిగా చేస్తుంది అనే దానికి సంబంధించి అంటే అత్యుత్సాహం చూపిస్తున్న విషయం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉందంటే బ్రాండ్ ఇమేజ్ బర్బాద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి ఈ రేస్పై సీఎం అబద్ధాల ప్రచారం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు డబ్బులు ఇవ్వాలని తెలియదంట, ఎఫ్ఈఓ ప్రతినిధి చెప్పాకే తెలిసిందంటూ కూడా సీఎం వ్యాఖ్యలు అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. సో సాక్షాత్తు ప్రభుత్వమే ఈఓతో ఒప్పందం చేసుకున్నా కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇంతకుముందు మీడియాలో వచ్చినా కూడా తనకు ఎఫ్ఈఓ ప్రతినిధి చెప్పేదాకా కూడా ఏమీ తెలియదు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది అందరూ ఆశ్చర్యపోతున్న సందర్భం కనిపిస్తుంది. సో ఇంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ నిర్వహించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచేలా చేసిన ప్రోగ్రాం మీద సీఎం కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా విశ్లేషకులు విమర్శిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.
విషయం ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సీఎం ఏమన్నారు, బీఎస్సీలో బీఆర్ఎస్ ఇచ్చిన 9 అంశాల్లో ఫార్ములా ఈ అంశం లేదు, ఇప్పుడు చర్చించాలని పట్టుబడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కానీ వాస్తవం ఏంటి అనంటే బీఎస్సీ సమావేశం నాటికే ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఫార్ములా ఈ రేస్పై ప్రభుత్వం గురువారం కేసు నమోదు చేసింది. అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించడానికి చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతుంది అనేది. సో ఇంకో విషయం ఏంటంటే సీఎం ఏమన్నారు, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ప్రతినిధి వచ్చి మాకు కేటీఆర్తో వ్యవహారం ఉంది, 600 కోట్లు ఇవ్వాలి అని కోరిండు, అందులో లోపాయికారి ఒప్పందం గురించి చెప్పిండు, ప్రజల సొమ్ము ప్రజలకి చెందాలి అని నేను చెప్పినా, ఆయన చెప్పినప్పుడే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా, విచారణ చేయాలని చెప్పిన అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అబద్ధం. వాస్తవం ఏంటి అంటే 2023 ఫిబ్రవరిలోనే హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహించిండు. దీన్ని దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు వీక్షించిండు. దానికి కొనసాగింపుగా అంటే వచ్చే ఏడాది కూడా రేస్ ఉంటుందని అప్పుడే ప్రకటించిండు. ప్రస్తుత సీఎం అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ప్రపంచానికి తెలిసిన విషయం ఎఫ్ఈఓ ప్రతినిధి వచ్చి తనకు చెప్పే వరకు తెలియదు అనడం అనేది ఒక విస్తుగొలుపుతుంది. ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం వాళ్ళకి 55 కోట్లు చెల్లించినట్టుగా స్వయంగా కేటీఆర్ ప్రకటించిండ్రు. ప్రభుత్వమే వారికి చెల్లించినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ఎఫ్ఈఓ ప్రకటించింది. వ్యవహారం ఆర్బిట్రేషన్లో ఉంది. ఈ విషయం స్థానిక జాతీయ మీడియాలు కూడా వచ్చింది. అయినా ఆయన చెప్పేదాకా తనకు తెలియదు అనడంలో ఆంతర్యం ఏంది అనేది పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ నగరం, టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ వంటి టాప్ 25 నగరాల సరసన హైదరాబాద్ చేరింది. నగర ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఈ రేస్ తర్వాత తెలంగాణకు 700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి కలిగినట్టుగా నిల్సన్ స్పోర్ట్స్ ఎనాలిసిస్ అనే సంస్థ వెల్లడించింది. ఆతిథ్య నగరంగా హైదరాబాద్ పరపతి పెరిగినట్టుగా సదరు సంస్థ తెలిపింది. సో ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అంటే నగరానికి జరిగిన ఈ మేలు ప్రజా ప్రయోజనం కాదని కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. కళ్ళెదురుగా సాక్ష్యాలు కనిపించినా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. దీంతో ప్రభుత్వ వ్యవహార శైలి పైన అందరికీ ఒక స్పష్టత వస్తుంది. కావాలని గాయగాయ చేస్తుంది ప్రభుత్వం అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మిగతా వార్తలు ఒకసారి చూద్దాం. ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంగా మనకి కనిపిస్తుంది. మరోవైపు ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం అంటూ కూడా వార్త చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్టులు, హైదరాబాద్, హిమాయత్ నగర్లో అడ్డగింతలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆటో డ్రైవర్ల హెచ్చరికలను కూడా మనం వార్తని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను కలిసిన ఆటో వాలాలంటూ చూస్తున్నాం. ఆలంపూర్ చౌరస్తా సంబంధించి హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆటో వాలాలు మర్యాదపూర్వకంగా కలిసిండ్రు. ఆలంపూర్ ఎమ్మెల్యేతో విజయ్తో కలిసి తమ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్స్ ఇప్పటికే 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇకపై ఎవరు అటువంటి పనులు చేయొద్దని భరోసా ఇచ్చిండ్రు. మీ సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ వాళ్ళకి హామీ ఇచ్చిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడిందంటే ఆటో డ్రైవర్లకు ఇంత విషయం ఇవ్వండి అంటూ ఆటో డ్రైవర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ వ్యాఖ్యలు చేసిండ్రు. సో ప్రభుత్వం ప్రాణాలు తీసే విధంగా వ్యవహరిస్తుంది అనడానికి ఒక నిదర్శనంగా, అంటే ఎంత సీరియస్గా ఆటో డ్రైవర్లు సమస్యలు ఫేస్ చేస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు మాకు ఇంత విషం ఇచ్చి చంపేయండి అని మాట్లాడే అంత దారుణమైన స్థితిలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లని నెట్టేసింది అనేది వాస్తవంగా కనిపిస్తోంది మనకి. ఇంకోవైపు చూసుకుంటే కేటీఆర్పై కేసు అక్రమం అంటూ కూడా చూస్తున్నాం మనం. ఈ రేస్ మీద చర్చకు పట్టుబడుతూ శాసనసభలో స్పీకర్ పోడియం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. సో అక్రమ కేసులను తప్పుపడుతూ కూడా శాసన మండలి ఎదుట ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్న ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది అని అంటే షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య వైఖరి వివాదాస్పదం అవుతుంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆయన పేపర్ విసిరే ప్రయత్నం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత ఆయన చెప్పు తీసి విసిరబోయారని, వాటర్ బాటిల్ విసిరేయబోయాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. సో ఇటీవలే వీరపల్లి శంకయ్య వెలముకులం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. భౌతిక దాడులకు దిగుతామని బెదిరించిండు. వెలమలారా ఖబర్దార్, కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ అసభ్య పదజాలంతో దూషించిండు. ఈ నేపథ్యంలో తాజా వివాదం మొదలైంది. సో ఆయన వ్యవహార శైలి ఇట్లానే కనిపిస్తోంది. మరొకసారి నేను అసెంబ్లీలో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదం అయిందని చెప్పేసి చూస్తున్నాం. అయితే మనం ఇక్కడ వ్యంగ్యంగా లోకం పోకడంటూ మనం ఒకసారి గమనించినట్లయితే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అనేది ఒకసారి చూస్తే బుక్ ఫైర్కి పోయి దాన్ని ఆవిష్కరించిన సందర్భం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో 5 ఏళ్లలో 6 గ్యారంటీలు అమలు చేయడం ఎట్లా అనే పుస్తకం ఉందా అని కూడా ఒక వ్యంగ్యమైన కామెంట్ ఇక్కడ మనం
గమనిస్తున్నాం. అయితే మరోవైపు అసెంబ్లీకి సంబంధించి విపక్షాలకు మైక్ కట్ చేసిండ్రు. మీడియా పాయింట్లో కూడా వాళ్ళే మాట్లాడతారు. కొత్త రూల్ అంటూ పోలీసులు దబాయిస్తున్నారు. అధికార పక్షానికి మాత్రం అన్ని అనుమతులు, బీఆర్ఎస్ సభ్యులకు అడుగడుగునా ఆంక్షలే. సో ప్రభుత్వ వైఖరి అసెంబ్లీలో కూడా ప్రతి చోట కూడా ఒక స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా సమస్యలు చర్చకు రాకూడదు, ప్రభుత్వం అనుకునే విషయాలు మాత్రమే ప్రజలంతా కూడా చర్చించుకోవాలి. సో అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ మీద చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఉభయ సభలు కూడా దద్దరిల్లిపోయినాయి. పోడియం ఎదుట ఆందోళన చేసిండ్రు. చర్చకు అనుమతించలేదు స్పీకర్, మండలి చైర్మన్ కూడా. సో అయినా కూడా అసెంబ్లీ మండలిలో బీఆర్ఎస్ సభ్యులు పట్టు వీడలేదు. నినాదాలు హోరెత్తినే 1-2 సార్లు వాయిదా పడింది. అసెంబ్లీలో నిరసనల మధ్యనే పొంగులేటి ప్రసంగం కొనసాగింది. సో అసెంబ్లీలో పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు నినాదాలు చేసుకుంటా పోయినాయి. శాసన మండలిలో చేతులు ఎత్తేసింది సర్కార్. సో సభ ఇవాళకి వాయిదా పడిన సందర్భంగా అనిపిస్తుంది. సో మేము తప్పు చేయలేదు, రాష్ట్రం కోసమే పనిచేసినాం. తప్పు అంటున్న వాళ్ళు చర్చ పెట్టి అదేంటో చెప్పండి అని అంటున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్పై అక్రమ కేసు పెట్టారు, ఆయనకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి అంటూ అసెంబ్లీలో హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక ఒక్కసారి మిగతా వార్తలను కూడా గమనించినట్లయితే అండ్ భూభారతి ప్రకటనలకు సంబంధించి కూడా సభా హక్కులను నోటీస్ ఇచ్చిండు. ముందస్తు ప్రకటనలపై చర్యలకు బీఆర్ఎస్ ఎల్పీ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు ఫార్ములా ఈ రేస్లో అవినీతి లేదు అని అన్నారు కేటీఆర్. మంత్రి పొన్నం వ్యాఖ్యలే నిదర్శనం అని కూడా ఆయన చెప్తున్నారు. టీఓటీ మార్గదర్శకాల మేరకే ఓఆర్ఆర్ ఒప్పందం రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి అని కూడా ఆయన డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక నింద మోపాలి, ఏదో ఒక వివాదం కొనసాగాలి. దీనివల్ల ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతాయి. ఈ వివాదం గురించి మాత్రమే చర్చించుకుంటూ ఉంటారు. తమ అసమర్థతను, ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వాటి గురించి కనీసం చర్చ జరగకుండా ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ డ్రామాస్ కింద ప్రభుత్వం వ్యవహరిస్తోందనేది ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతోనే దాడులు జరిగినాయని చెప్పేసి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిండ్రు. ఇక రాష్ట్ర ఇమేజ్ రేవంత్తో డ్యామేజ్ అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు. రేవంత్ తుగ్లక్ చర్యలతో తెలంగాణకు 600 కోట్ల నష్టం. అసెంబ్లీలో సీఎం చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి కూడా అన్నారు హరీష్ రావు. పిచ్చోడి చేతిలో రాయలా ఉంది రేవంత్ పాలన, బుకాయింపులు దబాయింపులు తప్ప ఆయనకు విజన్ లేదు, విజ్డమ్ లేదు. తప్పుడు ఎత్తి చూపినందుకే అక్రమ కేసు, అవినీతే లేని కేసులో ఏసీబీ విచారణ అంటూ కూడా క్వశ్చన్ చేసిండ్రు. 24 గంటల్లోనే ఈడీ ఎట్లా ఎంటర్ అయిందని కూడా ఆయన స్ట్రాంగ్గా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి, 4 బ్రదర్స్ కోసమే 4th సిటీ నాటకాలు అంటూ కూడా ఆయన దుయ్యబట్టిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్గా ఇతర రాష్ట్రాల్లో కూడా రేసులు నిర్వహించిండ్రు. అవినీతి లేదు అని మంత్రి పొన్నమే చెప్పిండ్రు. సో దుష్ప్రచారం చేసుకుంటా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిండ్రు అనే విషయం చాలా స్పష్టంగా మెన్షన్ చేసిండ్రు. సో ఎక్కడ చూసినా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల నుంచి పోలీసుల దాకా కేసులే పెట్టుకుంటా పోతుంది. సో ప్రతిష్ట పెంచడమే కేటీఆర్ చేసిన తప్ప అని కూడా క్వశ్చన్ చేసిండ్రు. సో 24 గంటల్లోనే ఈడీ ఎందుకు వచ్చింది, పొంగులేటి విషయంలో రాని ఈడీ 24 గంటల్లోనే ఇక్కడ ఎందుకు అట్లా సుమోటోగా అత్యుత్సాహం చూపిస్తుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది. సో భూభారతి కాదు భూహారతి అంటూ కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్ చేసిండ్రు. జమాబందీతో అక్రమార్కులకు పండగ, లోపాలు సవరించకుండా కొత్త చట్టం చేస్తారంటూ కూడా క్వశ్చన్ చేసిన విషయం కనిపిస్తోంది. సో ఇంకా వైపు చూస్తే బట్టగాల్చి మీదే బదనాం అనేది ఇంకో హెడ్లైన్ మనం చూస్తున్నాం. సో సభలో అదుపు తప్పుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎడిట్ వీడియోలతో బీఆర్ఎస్పై నిందలు అంటూ కూడా విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రతిపక్షం మీద నిందలు మోపి కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం అధికార పక్షం ప్రభుత్వం చేస్తోందనే విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలం కాలయాపన చేశారో, ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికి కూడా ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకంటే ఏమీ లేని పరిస్థితి. హామీల అమలుకు సంబంధించి కూడా అన్ని క్వశ్చన్ మార్క్, ఎక్కడ చూసినా అన్ని సమస్యలే తాండవిస్తున్నాయి. కానీ వీటన్నిటి గురించి చర్చ రాకుండా ఇంకేదో అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు అయితే నడుస్తున్నాయనేది ప్రజలకు చాలా స్పష్టమవుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే ఒక లీక్లు కావచ్చు, ఒక అబద్ధపు ఆరోపణలు కావచ్చు, వాటి మీదనే చర్చ నడుస్తున్న క్రమంలో రాష్ట్రంలో ఇంకా చాలా పరిణామాలు జరుగుతున్నాయి, అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. సో 60 ఇండ్లకు హైడ్రా నోటీసులు ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో వెంగళరావు నగర్ కాలనీ వాసులు వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నామని చెప్తున్నారు వాళ్ళు స్థానికులు. పార్క్ జాగా కాపాడమంటే ఇండ్ల జోలికి వస్తారా అంటూ కూడా కార్పొరేటర్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇండ్ల జోలికి వస్తే ఊరుకోమంటూ కూడా కార్పొరేటర్ దేదీప్యారావు చేసిన కమెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే సిరిసిల్లలో మరొక నేతన్న
ఆత్మహత్య వార్త కనిపిస్తుంది మనకి. గాంధీనగర్కు చెందిన దూస గణేష్ అనే నేతన్న ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని చనిపోయిన వార్త కనిపిస్తుంది. డిఎడ్ విద్యార్థిని మనం ఇంతకుముందు ఫ్రంట్ పేజ్లో మనం చూసుకున్నాం. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బీసీ హాస్టల్లో ఈ విషాదం జరిగింది. ఇంకొక వైపు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడుకున్నాం. కొత్తపల్లికి చెందిన రాయపోల్ నుంచి కొత్తపల్లికి చెందిన పంగా యాదగిరి అనే ఆటో డ్రైవర్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటి వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి 3 ప్రాజెక్టుల డిపిఆర్ల తిరస్కరణ అంటూ కూడా ఇంకో వార్త చూస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన 3 ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్ర జల సంఘం తిరస్కరించింది. సో ఈ మేరకు రాష్ట్ర సాగునీటి శాఖ ఏఎన్సీకి తాజాగా లేఖ రాసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం 3వ టీఎంసీ పనులకు సంబంధించి డిపిఆర్లను సిడబ్ల్యూసీ తిప్పి పంపించేసింది. వార్ధా ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర ఒప్పందం, ముంపుకు సంబంధించిన డీటెయిల్స్, ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చేసిన నిర్మాణాల వినియోగం, ఆయకట్టు వివరాలు ఇవ్వాలని కూడా సిడబ్ల్యూసీ కోరింది. ఇక కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి పలు అంశాలపై వివరణ కోరింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ప్రభుత్వం వివరాలను ఇవ్వట్లేదని, ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల డిపిఆర్లు తిరస్కరిస్తున్నట్లుగా సిడబ్ల్యూసీ లేఖలో వెల్లడించింది. సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి జలాల మీద న్యాయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని సైతం తిరస్కరిస్తున్నట్టుగా సిడబ్ల్యూసీ లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఇటువంటి చర్యలకే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకు అల్టిమేట్గా నష్టం చేస్తుంది. సో ఇంకోవైపు చూసుకుంటే ఇది అఫిడవిటేనా అంటూ కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఎమ్మెల్సీ కోదండరాంపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం అంటూ చూస్తున్నాం. జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ పైన కూడా అసంతృప్తి. సో ఎవరైతే ఏంటి రూల్స్ ఫాలో కావాలి అంటూ చురకలంటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజ్లపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట శుక్రవారం ప్రొఫెసర్ కోదండరాం, వెదిరే శ్రీరామ్ హాజరైనరు. ఇప్పటికే వాళ్ళిద్దరూ ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ల మీద జస్టిస్ ఘోష్ విచారణ జరిపిండ్రు. సో ముందుగా వెదిరే శ్రీరామ్ను విచారించిండ్రు. శ్రీరామ్ అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్న సిడబ్ల్యూసీ నుంచి తీసుకున్న సిఈసిడిఓ లెటర్కు అధికారులు ఇచ్చిన లేఖకు తేడా ఉండడాన్ని గమనించి ఇదేంటని నిలదీసిండ్రు. ఆ లేఖను నేరుగా సిడబ్ల్యూసీ నుంచే తీసుకున్నానని, తేడాలు ఎందుకున్నాయో తెలియదని కూడా వెదిరే శ్రీరామ్ బదిలిస్తే సిడబ్ల్యూసీకి నోటీస్ ఇచ్చాకే ఆ లెటర్ను పొందారని కూడా ప్రశ్నించింది కమిషన్. అనేక మీటింగ్స్లో కూడా నేను పాల్గొన్నాను, కాళేశ్వరానికి సంబంధించి ఆ హోదాలోనే లేఖ తీసుకున్నానని చెప్పడంతో జస్టిస్ ఘోష్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో బహిరంగ విచారణకు కోదండం కూడా హాజరైనరు. ఆయన అందజేసిన అఫిడవిట్ పరిశీలించిన ఘోష్గా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అసలు అది అఫిడవిట్టేనా అని అన్నారు. ఆధారాలు ఏవి లేకుండా అఫిడవిట్ ఎట్లా సమర్పిస్తారు, దాఖలు చేసే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. సో ఇటువంటి విషయాలు అంటే పైన పటారం లోను లోటారం అన్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు ఏదో పిటిషన్ ఇచ్చినామని చెప్పేసి, అఫిడవిట్ ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటా మొత్తం దీన్నే ఇదే పెద్ద వార్త అన్నట్టుగా వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటా చెప్తున్న సందర్భం మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక అనేక అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ప్రభుత్వం, ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది వాటికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడితే అది మాత్రమే ప్రధానమైన వార్తగా కనిపిస్తుంది, అది మాత్రమే బ్యానర్ ఐటమ్గా ఉంటుంది. కానీ వాస్తవాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మభ్యపెడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది.